కృష్ణారెడ్డి అండి. మా విలేజ్ వచ్చేసి విప్పగూడెం, శేషన్ఘాట్పూర్ మండల్, జనగాం డిస్టిక్. 5 ఎకరాల 11 గుంటలు రిజిస్టర్ చేసుకొని సేల్ డీడ్ చేసుకొని చెక్స్ను ప్రామిస్ నోట్ రాసిచ్చి మధ్యలో దేవసాంబయ్యని తీసుకొచ్చి ఇవన్నీ బీజేపీ లీడరు మీ దగ్గరే అని చెప్పి తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టించి నాకు ఈటల రాజేందర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి అప్పుడు ఒక సుధాకర్ రెడ్డి అని ఉంటుంది సార్, ఆయన స్కూల్స్ ఉంటాయి. ఆయన మీ దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఆయన దగ్గర తీసుకుపోయి ఈయన పేరు వెళ్ళి సుధాకర్ పేరు రిజిస్ట్రేషన్ చేయించి మమ్మల్ని నమ్మించి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది, మీకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మీ పైసలు మీకు వస్తాయి, మీ ల్యాండ్ వాల్యూ వస్తుంది ఇంకా అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు పైసలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే వనసరి పోలీస్ స్టేషన్లో ఒక అతను సూసైడ్ చేస్తున్నాడు. దీనివల్ల వీడికి మోసం చేయడం వల్ల 7 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాడికి ఆయనకు 30 లక్షలు ఎంతో ఇచ్చి వాళ్ళు మనస్తత్వానికి కూడా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. ఆయన అప్పటి నుంచి మాకు దొరకట్లేదు. సెల్ నెంబర్ చేంజ్ చేసుకున్నాడు, ఇల్లు చేంజ్ చేసి అన్ని చేంజ్ చేసి మాకు దొరకట్లేదు, తప్పించుకొని తిరుగుతున్నారు సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారము. పోలీసుకు న్యాయస్థానం మీద పోలీసు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వాటి ఇక్కడ దానికి వచ్చి విన్నవించుకుంటాం, మాకు న్యాయం చేయాలని ప్రార్థన అంతే. చర్య తీసుకొని దీని మీద చట్టరీత్యా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఓకే సార్, ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక కేటీగా దాని గురించి మాట్లాడడానికి మా ముఖ్య ఉద్దేశం. దీని గురించి వివరంగా మోసమైన బాధితులు ఇక్కడ ఉన్న టైంలో మీరు ఒకసారి ఒక్కొక్కరిగా స్టోరీ చెప్తారు. మీరు వీడియో. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి, నేను ఒక టీచర్ని. నన్ను అతను పూర్తిగా నమ్మించి, చాలా పకడ్బందీగా నమ్మించి నన్ను నా పెరుగుగా జీపీఎస్ చేసుకొని నా 2 ప్లాట్లు కూడా అతను జీపీఏ చేయించుకున్నాడు. లేక నా 2 ప్లాట్లు పుచారి మర్చిపోయారు. ఈ నా సోల్ టు అదర్ పీపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం 16 చెక్కులు ఇచ్చారు. దీని ఎంఓయూ